కేసీఆర్ పై నిప్పులు చెరిగారు బీజేపీ నేత నాగం జనార్దన్ రెడ్డి. తమ వెంట ఉన్న ఎమ్మెల్యేలను బెదిరించి పార్టీలో చేర్చుకుంటున్నారని ఆరోపించారు. అధికార దాహంతో అవగాహన, అనుభవం లేని పనులను చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ అడిగిన నిధులన్నీ కేంద్రం ఇస్తున్నా కల్వకుర్తి ప్రాజెక్టు పూర్తి చేస్తానన్న సీఎం ఇప్పుడేం చేస్తున్నారని ప్రశ్నించారు. ఓయూలో గతంలో నాపై దాడి చేయించారని ఆరోపించారు. ఉద్యమకారుల ఆత్మ ఘోషించేలా ఆంధ్ర కాంట్రాక్టర్లకు దోచిపెడుతున్నారని, ప్రజలే తగిన బుద్ధి చెబుతారని అన్నారు. మంత్రి చంద్రశేఖరరావు గారికి అనుభవ రాహిత్యం, అవకాశవాద రాజకీయాలు, అవినీతితో కూడిన రాజకీయాలు, అవగాహన లేని పనులు చేస్తూ ఉన్నాడు. ఒక ఆయన మాట్లాడతాడు, ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన దాడి మళ్ళా జరుగుతుంది అంటున్నాడు. ప్రజలను నా మీద దాడి చేయమంటున్నారు. నేను సూటిగా అడుగుతా ఉన్నాను ఈ యొక్క టీఆర్ఎస్ ముఖ్యమంత్రిని, ఉస్మానియా యూనివర్సిటీలో నా మీద దాడి చేయించింది కేసీఆర్ కాదా? ఆయన చేతులకు వెళ్ళి ఉద్యమం పోతుంది, ఉద్యమ నాయకత్వం పోతుందనే భయంతో ఆ రోజు నా మీద దాడి చేయించాడు. కనీసం నా ఎంబడి 4 ఎమ్మెల్యేలు వస్తే ఎక్కడ 4కి 40 మంది తోడవుతారో అని చెప్పని నా ఎంబడి వచ్చిన వాళ్ళని కూడా తీసుకొని పోండి, మేము చేస్తున్నది ఉద్యమం కాదా?